ROC number 19374002024 dated 1/3/2025. Caste West Godavari district, Bhimavaram division, so and so, filed by complaint filed by Sri Raghurama Krishnamraju MLA Undi and Deputy Speaker of AP Legislative Assembly for cancellation of schedule and caste certificate issued in favor of Sri Kona Joseph, so and so, submission of finding of the DLIC headed by the Joint Collector West Godavari, explanation submitted and Kona Joseph Elias Joseph before the District Collector on 12/12/2005. It is reference first read above. K. Raghurama Krishnamraju, Honorable MLA Undi constituency and Deputy Speaker of AP Legislative Assembly, has filed a complaint before the District Collector West Godavari and stated that so-and-so Joseph is a resident of so-and-so village, and as per the complaint, Sri Kona Joseph studied intermediate at so-and-so college, and where is recorded showed as a Christian. In the Christian graveyard of Elbud, the parents of the graves along with the several others related to graves were there and submitted some photographs. Undi కాన్స్టిట్యున్సీలో నీకు సంబంధం లేకుండా, మీకు రిలేషనే లేకుండా, మీరు ఏ సందర్భాల్లోనూ అగ్రీవ్డ్ కాకుండా ఎవరెవరైతే ఎస్సీలుగా ఉండి చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళ అందరి మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర కూర్చొని మరి వ్యక్తిగత హోదాలో మీరు కంప్లైంట్లు పెట్టి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లని క్యాన్సిల్ చేయిస్తున్న సందర్భంలో హూ ఆర్ యూ? Who are you? Is it not promoting enmity between two communities? పోనీ ఈ కోన జోసెఫ్ అనేటువంటి వ్యక్తి నీ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? పోనీ నీకు తెలిసిన వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? ఏమంటే ఆయన ఎస్సీ కాదు, ఆయన చర్చికి వెళ్తున్నాడు, నా మీద కంప్లైంట్ పెట్టాడు, నేను బాధితుణ్ణి కాబట్టి అతను క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ చేయండి అని చెప్పేసి నువ్వు కలెక్టర్ కంప్లైంట్ పెట్టు, వెరీ గుడ్, అప్రిషియేట్. కానీ హూ ఆర్ యూ సార్? ఎవరైనా వెళ్ళిపోయి సార్ నా మీద ఫలానా వాడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు, నేను ఆయన కులం పేరుతో తిట్టాను అంటే వాడు చర్చికి వెళ్తున్నాడో లేదో చూడు, వాళ్ళ అమ్మ నాన్న సమాధులు ఉన్నాయో లేదో చూడు, ఆ సమాధులు ఉంటే ఫోటోలు తీసుకొని రా, నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక లెటర్ రాసేసి కంప్లైంట్ పెట్టేసి వాడు క్యాష్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారని యుద్ధ ప్రాతిపదికన పంచె అగ్గొట్టుకొని కోడి పందాలకు దిగినట్టు కూర్చొని ఉండి కాన్స్టిట్యున్సీలో ఇద్దరు కమ్యూనిటీల మధ్య గొడవలు పెడుతుంది మీరు కాదా డిప్యూటీ స్పీకర్ హోదాలో? వాట్ ఈజ్ యువర్ లోకస్? వాట్ ఈస్ దిస్? ఎందుకు ఈ కంప్లైంట్లు పెడుతున్నారు మీరు? కంప్లైంట్లు పెడితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ మధ్య పెడితే నీ మీద పెట్టాలి, మీ మీద పెట్టాలి సార్. డిప్యూటీ స్పీకరు ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గర కూర్చొని వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నేను కంప్లైంట్ పెట్టారంటే వాట్ రిజల్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ సార్? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంపార్షియల్గా ఉండి లేదండి ఆయన చర్చికి వెళ్ళినంత మాత్రాన ప్రాబ్లమే లేదండి, చర్చికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందండి అని అంటదా? ఏమంటుంది? హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఇక్కడే రాసింది కంప్లైంట్లోనే హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని. హానరబుల్ డిప్యూటీ స్పీకరు కంప్లైంట్ పెడితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా హైకోర్టు జడ్జిలే లేరు, ఇంకా జిల్లా కలెక్టర్ల నుంచి ఉన్నారు. కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ఎవరైనా ఒక దళిత ఆఫీసరు, ఒక ఆఫీసరు, ఎస్సీ ఆఫీసరు ఎవరైనా ఒక క్రిస్టియన్ మాట మాట్లాడితే గద్దల్లాగా ఆయన మీద పడిపోతున్నది మీరు. అంటే మీ మీద మేము పడవనా? మేము పడితే ఎలా ఉంటుందో తెలుసా? మేము పడితే వారు వన్ సైడ్ అయిపోద్ది. రఘురామ కృష్ణరాజు గారు మీరు అనుకుంటున్నారేమో, మేము పడటం అంటూ మొదలు పెడితే పంచలెక్క పట్టుకొని పరిగెత్తాల్సిందే మీరందరూ. మాకు చేత కాదు, టైం వస్తుంది మాకు కూడా, వెయిట్ చేయండి. మీరు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టినప్పుడు మీకు బాసటగా నిలబడింది జడా శ్రవణ్ కుమారే, ఒక దళిత వ్యక్తే, గుర్తుపెట్టుకోండి. మీకోసం మాట్లాడింది నేను, మీకోసం ఫైట్ చేసింది నేను.
కొన్ని వందల సందర్భాల్లో మీకు బాసటగా నిలబడింది నేను. కానీ ఈ విధమైనటువంటి అటాక్ కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మిత్రులు అయితే మిత్రులు అయ్యే ఉండొచ్చు, బట్ ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడిన దానికి నానా అర్థాలు తీసి, మీ దగ్గర మీడియా ఉంది కదా, మీ దగ్గర పోలీసు వ్యవస్థ ఉంది కదా అని చెప్పి ఒక వ్యవస్థ మొత్తాన్ని ఈ విధంగా మీరు చెప్తే నమ్మరు రాష్ట్ర ప్రజలు. ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చికి వెళ్ళటానికి ఎస్సీ వాళ్ళు భయపడి బైబుళ్ళు పైట చెంగులు చాటును దాక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. నేను రాజ్యాంగంలో మాకు హక్కు లేదా, చర్చికి వెళ్ళే హక్కు లేదా, చర్చికి నేను వెళ్తా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? మా అమ్మ మా నాన్న చనిపోతే సమాధులు కట్టుకుంటాం, క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? చేస్తారండి. నేను మసీద్కి వెళ్తాను, నన్ను ముస్లింగా మార్చేస్తారా? చెప్పండి సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ చదువుతారు కదా, పోనీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మాకు తెలియదండి అంటే నేను చదివి వినిపిస్తా. చదవండి మీరు కూడా. చెప్తా మీకు ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది అనేది చదివి మీకు వినిపిస్తాను. సార్, ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ వర్సెస్ వై మోహన్ రావు 1976. Honorable Supreme Court addressed the question of eligibility for scheduled caste benefits following conversion or reconversion into Hinduism. The court held that eligibility for caste based on entitlement must be determined based on well-established legal principles rather than the arbitrary decision by the government authorities. Once ఒక ఎస్సీగా పుట్టినటువంటి ఒక వ్యక్తి బై వే ఆఫ్ బాప్టిజం కన్వర్షన్ అయితేనే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయాలి తప్ప, నేను చర్చికి వెళ్ళాను కాబట్టి నా క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేస్తా, మా అమ్మ మా నాన్న సమాధుల్లో ఉన్నాయి కాబట్టి, గ్రేవ్ యార్డ్లో ఉన్నాయి కాబట్టి రద్దు చేస్తాననే హక్కు నీకు కాదు కదా. ఈ దేశంలో సుప్రీంకోర్టుకు కూడా లేదు. నేను వాలంటర్లీ కన్వర్ట్ అయినా క్రిస్టియానిటీలోకి, నా డిక్లరేషన్ ఉందా, నా బాప్తిజం తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉందా, దెన్ నేను ఎస్సీ రిజర్వేషన్ వదులుకున్నట్టే. అండ్ ది సుప్రీం కోర్ట్ స్టేటెడ్ ఫర్దర్, వన్స్ నువ్వు క్రిస్టియానిటీని ఒక్కసారి ఎస్సీ స్టేటస్ని వదులుకొని క్రిస్టియానిటీలోకి వెళ్ళి మరలా ఆ క్రిస్టియానిటీలో కనుక నీకు నచ్చకపోతే మళ్ళీ నువ్వు రీకన్వర్ట్ అయ్యి నీ షెడ్యూల్ క్యాస్ట్లోకి వస్తే మరలా నీ రిజర్వేషన్ నీకు వర్తిస్తుంది అని చెప్పినటువంటి జడ్జిమెంటు. మహమ్మద్ సదిక్ వర్సెస్ దర్బారా సింగ్ గారు 2016. ఇది కూడా రాసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు మాకు తెలియదు, రూల్స్ మాకు తెలియదు అనుకుంటే పిచ్చి పొరపాటు మీది. మా జనానికి అవేర్నెస్ లేదు అంతే. మా జనాలు మీలాంటి వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టే మాలాంటి వాళ్ళ మాటలు గాలిలో కలిసిపోతున్నాయి. మాలాంటి వాళ్ళకి విలువనివ్వకుండా మీలాంటి వాళ్ళ పంచన చేరుతున్నారు కాబట్టి మా బానిస కుక్కలన్నీ మీలాంటి వాళ్ళ పంచన చేరుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, సాయంత్రానికి మొదలవుతాయి మళ్ళీ బానిస కుక్కలన్నీ. మళ్ళీ మొరకటం మొదలు పెడతాయి. రఘురామ కృష్ణరాజు గారు వేసే బిస్కెట్లకి రఘురామ కృష్ణరాజు గారిని అంటావా? రఘురామ కృష్ణరాజు గారు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు. మళ్ళీ మా వాళ్ళ మీద మా మీద మమ్మల్నే ఎగదొస్తారు. భయపడేది ఏం లేదు రఘురామకృష్ణరాజు గారు. నేను మీకు గౌరవప్రదంగా చెప్పేది ఏంటంటే, యూఆర్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యూ మెయింటైన్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ, యూ మెయింటైన్ న్యూట్రాలిటీ. మీకు రాజకీయాలతో సంబంధం లేదు.